సందేహం లేకుండా నీవు కూడా ప్రవక్తలలోని వాడవు. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు కానీ స్నేహ సంబంధాలు కానీ ఎటువంటి సిఫార్సులు కానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. నిజానికి తిరస్కారులే దుర్మార్గులు. ఐతల్ కుర్సీ ఖురాన్లో 2వ సూర 255వ వాక్యం. చాలామంది దీన్ని విలువ తెలియకుండా తావీదులో పెట్టుకొని ఉంటారు. తావీదులో పెట్టుకొని వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, ఎలా చేస్తున్నారో, మరి ఖురాన్కి ఎటువంటి విలువ ఇస్తున్నారో అది వారికే తెలుసు. ఐతల్ కుర్సీలో అసలు ఏముంది? ఇది ఎవరికి వారు చదువుకోవాల్సిన విషయం. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఇస్లాంలో తావీజ్ అనేది ఒప్పుకోదు. ఇస్లాం 786 అనే పేరుతో అల్లాని పిలవద్దు అని ఇస్లాం ద్వారా మనకు అర్థమవుతుంది. అల్లాకి మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో పిలవండి, ఆ పేర్లతో తలుచుకోండి, ఆ పేర్లతో ప్రార్థించండి అని ఉంది. అదే ఒక వ్యక్తిని మనం 786 అనే ఇలా లేకపోతే 420 అని ఇలా పిలిస్తే ఒక వ్యక్తిని మనకి ఆ వ్యక్తి ఒప్పుకుంటాడా? ఈ యొక్క నెంబర్లు తయారు చేయడం ఏంటి అసలు? అల్లాకి మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో నన్ను స్తుతించండి, నన్ను ప్రార్థించండి, నన్ను అర్థించండి, నన్ను ఆరాధించండి నన్ను అల్లా చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క నెంబర్లు పెట్టడం కానీ, ఈ యొక్క తావీదులు తయారు చేసి వాటిని నమ్మటం కానీ, మరి ఇంకా వేరే వేరే దారాలని, ఇంకా వేరే బొమ్మల్ని వాటిని మరి ముస్లింలు అయ్యండి, విశ్వాసులు అయ్యండి, మరి వాటి జోలికి వెళ్ళడం ఎంతవరకు సరైందో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నాడు ఖురాన్లో 2వ సూర 255వ వాక్యం. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆ అల్లా సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు, అన్నిటికీ మూల ఆధారం ఆయనే. ఆయనకు కుడుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడు ఎవడు? వారికి ముందు ఉన్నదాన్ని వెనుకున్నదాన్ని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరింది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన యొక్క కుర్చీ వైశాల్యం, అల్లా యొక్క అర్ష్ కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన, ఈ యొక్క భూమి ఆకాశాలను రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరేతర ఆరాధ్యులను, తాగూతు, షిర్కును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎప్పటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.